మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టార్ రేటింగ్, రేట్ ఆఫ్ రిటర్న్ మాత్రమే చూస్తున్నారా? 90% ఆఫ్ పీపుల్ మిస్ అయ్యే 3 ముఖ్యమైన విషయాలు. పాయింట్ నెంబర్ 1, డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో. మార్కెట్ బాగున్నప్పుడు ఏ ఫండ్ అయినా రిటర్న్ బాగానే ఇస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అవుతుందో ఆ క్రాష్లో మన ఫండ్ ఎంత తట్టుకోగలిగేది చెప్పేదే డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో. ఎగ్జాంపుల్, మార్కెట్ 10% క్రాష్ అయింది, మీ మ్యూచువల్ ఫండ్ 8% క్రాష్ అయింది. దీని మీనింగ్ 80% డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. పాయింట్ నెంబర్ 2, పోర్ట్ఫోలియో ఓవర్లాపింగ్. 2-3 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి మీరు డైవర్సిఫై చేశారనుకుంటారు, కానీ ఆ మ్యూచువల్ ఫండ్ సేమ్ టైప్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది డైవర్సిఫికేషన్ అవ్వదు. ఎగ్జాంపుల్, హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్. దీంట్లో ఓవర్లాపింగ్ అనేది 38% ఉంటుంది. రెండవ ఎగ్జాంపుల్, ఎస్బీఐ నిఫ్టీ 50, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్. దీంట్లో ఓవర్లాపింగ్ అనేది 40% ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, స్టాండర్డ్ డీవియేషన్. ఏవైనా 2 లార్జ్ క్యాప్ ఫండ్ రిటర్న్స్ సేమ్ ఉండవచ్చు. ఒక లార్జ్ క్యాప్ ఫండ్ జర్నీ అనేది రోలర్ కోస్టర్లా ఉండవచ్చు, సెకండ్ లార్జ్ క్యాప్ ఫండ్ జర్నీ అనేది స్మూత్గా ఉండవచ్చు. ఈ జర్నీని కొలిసేదే స్టాండర్డ్ డీవియేషన్. మనకు రిటర్న్స్ ఎంత ఇంపార్టెంటో మనకు రిటర్న్స్ ద్వారా వచ్చే జర్నీ కూడా మనకు అంత ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో, పోర్ట్ఫోలియో ఓవర్లాపింగ్, స్టాండర్డ్ డీవియేషన్. ఇవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.